హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ స్టడీస్. జీకే కోడింగ్ క్లాసెస్లో భాగంగా ఏపీ తీరంలో ముఖ్యమైన బీచ్లు సింపుల్గా కోడింగ్ విధానంలో ఎలాగ గుర్తుపెట్టుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. రీసెంట్గా జరిగిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎగ్జామ్లో కూడా దీనికి సంబంధించి క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఓకే, కోడింగ్లోకి అయితే వెళ్ళినట్లయితే శ్రీకాకుళం, కళింగపట్నం, బారువా అనే బీచ్లు ఉన్నాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? కాకులు ఖాళీ లేకుండా బార్లుగా తీరాయంట. సో కాకులు అనగా శ్రీకాకుళం గుర్తు రావాలి. ఖాళీ లేకుండా అంటే కళింగపట్నం, బార్లుగా తీరాయంటే బారువా. నెక్స్ట్ విశాఖపట్నం, ఆర్కే బీచ్, భీమిలీపట్నం, యారాడ, రిషికొండ. రిషి ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు అనమాట. ఎరా రిషి, విశాఖని తీసుకెళ్ళి ఆర్కే బీచ్ నుంచి భీమిలీపట్నం దాకా తెగ తిరిగావంట, మాకు తెలియదు అనుకుంటున్నావా? యారా అంటే యారాడ, రిషికొండ. విశాఖని తీసుకెళ్ళి అంటే విశాఖపట్నంలో ఆర్కే, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? ఆర్కే బీచ్ నుంచి భీమిలీపట్నం వరకు. నెక్స్ట్ కాకినాడ, ఉప్పాడ, ఎన్టీఆర్ బీచ్. కాకినాడలో ఎన్టీఆర్ గారు షూటింగ్ చేయడానికి వస్తే జనాలు ఉప్పెన్లాగా వచ్చారంట. సో కాకినాడ అనగానే ఎన్టీఆర్ షూటింగ్ గుర్తు రావాలంటే ఎన్టీఆర్ బీచ్. జనాలు ఎలా వచ్చారు? ఉప్పెన్లా వచ్చారు అంటే ఉప్పాడ. పశ్చిమ గోదావరి పేరుపాలెం. సింపుల్గా పాప ఇలా అసోసియేట్ చేసుకున్నా గుర్తుంటుంది. అలా కూడా మాకు గుర్తుండదు అనుకుంటే, సో పశ్చిమ గోదావరి వాళ్ళు వరి పండించడంలో బాగా పేరు పొందారు అని ఇలాగైనా పేరుపాలెం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ కృష్ణా జిల్లా, మంగినపూడి బీచ్. కృష్ణ బాగా మగ్గిపోయిన పూరి తిన్నాడంట. కృష్ణ మగ్గిపోయిన పూరి అంటే మంగినపూడి. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ బాపట్ల, సూర్యలంక. బాపట్లలో సూర్యుడు ఎక్కువగా ఉంటున్నాడంట. దానివల్ల అక్కడ ఉండే వాళ్ళందరికీ చర్మం పట్లగా ఊడిపోతుందంట. సో పట్లగా ఊడిపోతుంది అంటే నెక్స్ట్ బాపట్ల అనేది మీకు గుర్తుకు రావాలి. సూర్యలంక, బాపట్ల. ప్రకాశం, కొత్తపట్నం. కొత్తలో ఏదైనా కానీ చాలా ప్రకాశవంతంగానే ఉంటుంది అంటే ప్రకాశం, కొత్తపట్నం బీచ్. నెల్లూరు, మైపాడు బీచ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మామూలుగా నెల్లూరు నిర్జన సాంగ్ మీరు అందరూ వింటారు. అంటే నెల్లూరు అమ్మాయిలు అంత అందంగా ఉంటారనమాట, చూడగానే మైండ్ పాడైపోతుంది. సో నెల్లూరు, మైపాడు. నెక్స్ట్ తిరుపతి, తుప్లిపాలెం. ఈజీగా అసోసియేట్ చేసుకోవచ్చు. తిరుపతి, తుప్లిపాలెం. ఒక 2 టైమ్స్ చెప్పుకున్నా ఈజీగా గుర్తుంటుంది. ఇలా సింపుల్గా కోడింగ్ విధానంలో మీరు గుర్తుకు పెట్టుకున్నట్లయితే ఎగ్జామ్లో వితిన్ సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇలాంటి కోడింగ్ క్లాసెస్ మరిన్ని మీకు అందజేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగానే ఉంటాము. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.